నల్లమల సాగర్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరగబోతున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్మించి తలబెట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గలంవిప్పిన తెలంగాణ సర్కార్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు. గోదావరిపై ఏపీ నిర్మించాలనుకున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రెడ్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించి ఇవాళ సుప్రీంలో కీలక వాదనలు జరగబోతున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు తెలంగాణ సర్కార్ అయితే ఇందుకు సంబంధించి మను సింఘ్వితో కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు భేటీ అవ్వడం జరిగింది. ఎటువంటి ఆధారాలు రెడీగా చేసుకున్నారు? ఎలా ఉండబోతుంది? రైట్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ నిర్మాణాన్ని, ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. అంటే తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను స్వీకరించకుండా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర జల సంఘం, కేంద్ర సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఈ ఆదేశాలన్నీ కూడా వెనక్కి తీసుకునే విధంగా సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వకుండా, పర్యావరణ శాఖ నుంచి ఎటువంటి ఆర్థిక నిధులు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అనేది తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ప్రధానంగా వృధాగా పోతున్న సముద్రంలో కలుస్తున్న వేస్ట్ వాటర్నే మేము ఒడిసి పట్టుకునేందుకు ఈ ప్రాజెక్టులను కడుతున్నామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా దీనివల్ల తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం కూడా జరిగింది. అప్పుడు బనకచర్లకు సంబంధించిన సమావేశం జరిగింది. అయితే బనకచర్లను రద్దు చేస్తూ ఇప్పుడు కొత్తగా పోలవరం మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో తెర మీదకి తీసుకొచ్చి మొత్తం దాదాపు 60,000 కోట్లతో 3 దశల్లో ఈ ప్రాజెక్టును రూపొందించాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దు అనేది కూడా చెప్తున్నారు. అంటే 3 దశల్లో కృష్ణా, పోలవరం నుంచి బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కు ఈ ప్రాజెక్టు రూపొందించి ప్రజలకు నీటిని తీసుకురావాలి. 7 లక్షలకు సంబంధించి సాగునీటి, 6 లక్షల వరకు 7 లక్షల వరకు సాగునీటిని అందించేందుకు, అలాగే 6 లక్షల వరకు త్రాగునీరు అందించే విధంగా కూడా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాము అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానికి సంబంధించి డిపిఆర్ను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. దానికి సంబంధించి డిపిఆర్ను ప్రాజెక్టును రూపొందించేందుకు కాంట్రాక్టర్స్ను కూడా ఇన్వైట్ చేసింది. ఇక దానికి సంబంధించి ఈ డిపిఆర్ను కూడా సిద్ధం చేసింది. కాబట్టి మా అనుమతి లేకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, మా అభ్యంతరాలను స్వీకరించకుండా డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం అనేది సమంజసం కాదు, మాకు అభ్యంతరాలు ఉన్నాయి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. దీనికి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు అనే ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నిన్ననే ఇటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో తెలంగాణ సీఎం, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ముంబైలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అభిషేక్ మను సింఘ్వికి సూచించారు. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు కూడా కావాల్సిన ఆధారాలను కూడా మీ దగ్గర ఉంచుకోవాలి, వాదనల సందర్భంగా అన్ని సుప్రీంకోర్టుకు సమర్పించాలంటూ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే వారందరూ కూడా సంసిద్ధమయ్యారు. అందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఉదయం 10:30 సుప్రీంకోర్టు ప్రారంభం కాబోతోంది. జస్టిస్ సూర్యకాంత్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, అలాగే బాక్సీల ధర్మాసనం ముందు ఈ పిటిషన్ అనేది, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అనేది విచారణకు రాబోతుంది. కాబట్టి ఎటువంటి వాదనలు ఉండబోతున్నాయి, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించి ఏమైనా ఆదేశాలు ఇచ్చే ముందు మా వాదనలు కూడా వినాలి అంటూ కూడా కేవిట్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే కేవిట్ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏదైనా ప్రతివాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారు వాదనలు విన్న తర్వాత ఒకవేళ ఆ న్యాయస్థానం నిర్ణయాలు తీసుకోవాలి, తీర్పు ఇవ్వాలి అనుకుంటే
అనుకుంటే కనుక ప్రత్యర్థులుగా ఉన్న మరొక ప్రత్యర్థి వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్కు ఏపీ ప్రభుత్వం కూడా క్యావిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించబోతున్నారు. ఆ వాదనలు విన్న తర్వాత ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినాలంటూ కూడా వారు కూడా చెప్తున్నారు. వారు కూడా ప్రధానంగా వినిపించేది ఇప్పుడు దీని ద్వారా ఏదైతే మేము కట్టబోతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి నష్టం వాటిల్లదు. అది ఏదైతే 3000 టీఎంసీల నీరు ఏదైతే వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తుందో దానిలో 200 టీఎంసీలన్నింటిని ఒడిసి పెట్టుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ కూడా సాగునీరు అందించే విధంగా కూడా తాగునీరు అందించే విధంగా కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం అనేది కూడా వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇది కేవలం రాజకీయ కారణాలతోనే వీరు ప్రాజెక్టుకు సంబంధించి దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు తప్ప ఎటువంటి నష్టం అనేది తెలంగాణకు జరగదు అంటూ కూడా ఇటు ఏపీకి సంబంధించిన టీడీపీ సీనియర్ నేత బుచ్చే చౌదరి కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ వీరందరూ కూడా అవగాహన లేక మాట్లాడుతున్నారు తప్ప ఎటువంటి నష్టం అనేది తెలంగాణకు లేదు అనేది కూడా ప్రధానంగా ఈరోజు వాదనలో వినిపించేది కూడా అంటే ధీటైన తెలంగాణ ప్రభుత్వానికి ధీటైన వాదన వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే కేవిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక వాదనలు ప్రతివాదనల తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక గత కొంతకాలంగా కూడా రెండు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదం అనేది కొనసాగుతుంది, అపరిష్కృతంగా ఉంది. దీనికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. ముందు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దాన్ని రద్దు చేసిన నేపథ్యంలో దాని పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ అనే పేరుతో తెర మీద తీసుకొచ్చి దానికి సంబంధించి డిపిఆర్ను సిద్ధం చేసింది. ఆ డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం అంటే మా అభ్యంతరాలను తెలుసుకోకుండా స్వీకరించకుండా ఆ డిపిఆర్ను ఏ విధంగా పరిశీలిస్తారు, ఇది సమంజసం కాదు, దీంట్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయి అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి గతంలో కేంద్ర జలశక్తి శాఖకు సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ కూడా నీటిపారుదల శాఖ మంత్రి లేఖ రాశారు. తర్వాత అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చే విధంగా ఉంటే మాత్రం అనుమతులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దానితో పాటు ఈ పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వద్దు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కూడా గతంలో అధికారులు కలిశారు. దానికి సంబంధించి ఒక లేఖను కూడా సమర్పించారు. అంటే పర్యావరణ అనుమతులు అనేది ఇవ్వకూడదు. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే దానికి సంబంధించి పర్యావరణ అనుమతులు అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఆర్థికంగా కూడా ఎటువంటి నిధులు విడుదల చేయొద్దు అని ఆదేశాలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి అంటే గతంలోనే లాస్ట్ మంత్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యలో సెలవులు ఉన్న నేపథ్యంలో అప్పుడు వెకేషన్ బెంచ్ తర్వాత ఇప్పుడు తొలి రోజు ఫుల్ ప్లెజ్డ్ సుప్రీంకోర్టు అన్ని కోర్టులు మొత్తం సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లు కూడా 15 బెంచ్లు కూడా ఈరోజు పనిచేయబోతున్నాయి. దాంట్లో తొలి ధర్మాసనం అంటే ఫస్ట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు ఈరోజు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జల వివాదానికి సంబంధించి ఆ పిటిషన్పై విచారణ జరగబోతుంది. అయితే విచారణ ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది, ప్రతిగా ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇద్దరి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు రద్దు చేసుకుందో ఏపీ ప్రభుత్వం, అలాగే దీనికి కూడా ఏమైనా ఆ విధంగా కూడా ఏమైనా ఆదేశాలు ఇస్తుందా సుప్రీం ధర్మాసనం, ఏమైనా కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది ఏమైనా తెలుసుకునేందుకు ఒక నివేదికను సమర్పించాలనే కమిటీని ఏర్పాటు చేస్తుందా, లేదా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ జల వివాదం అనేది రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పరిష్కరించాలి అనేది కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు గతంలోనే ఇటు జలశక్తి శాఖ మంత్రిని కలిసిన సందర్భంలో సీఎంలు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అధికారులు వీరందరూ కలిసిన సందర్భంలోనే ఇద్దరి మధ్య ఒక అవగాహన అయితే కుదిరింది. అంటే సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాము అనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రాజకీయ కారణాలతోనే ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు అనవసర రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ విధంగా ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రశ్నలు లేవనెత్తున్నారు. దాని నుంచి రక్షణ పొందేందుకే అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఏపీలో అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలైతే ఇటు తెలంగాణ ప్రభుత్వం పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాల జల వివాదం అనేది సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఇద్దరు కూడా ధీటుగా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదట తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింగ్ తన వాదనలు వినిపిస్తారు. వారి వాదనలు విన్న తర్వాత ఇటు ఏపీ ప్రభుత్వం తరపున కూడా సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ప్రస్తుతం
థ్యాంక్ యూ శివ. మొత్తంగా చూసుకుంటే పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించి ఇవాళ సుప్రీంలో కీలక వాదనలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అటు సీనియర్ న్యాయవాది మనోజ్ సింఘ్తో భేటీ అవ్వడం జరిగింది. అటు తెలంగాణ నుంచి వాదనలు వినిపించేందుకు మనోజ్ సింఘ్ రెడీగా ఉన్నారు. ఇక ఏపీ నుంచి కూడా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు అయితే రెడీగా ఉన్నారు. మొత్తంగా వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సుప్రీం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది వేచి చూడాలి.